అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. కుమార సంభవం, మేఘదూతం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, ఋతుసంహారం మొదలైన తన రచనలతో మహాకవి స్థానాన్ని అందుకున్నవాడు కాళిదాసు. ఆ మహాకవి చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. మందబుద్ధి కల ఒక సామాన్యుడు మహాకవిగా మారిన ఆ వృత్తాంతాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. కాళిదాసు జీవితంలో ఆ మార్పుకి ప్రధాన కారణం అతని వివాహమే కనుక ఈ భాగానికి మహాకవి కాళిదాసు పెళ్లి కథ అనే శీర్షిక పెట్టాను. కథలోకి ప్రవేశించే ముందు ఎప్పటిలానే నాదో చిన్న మాట. మీలో ఎవరికైనా సాహితీ సంబంధమైన విషయాల గురించి నా సహాయం అవసరం అయితే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. పూర్వం పాంచాల దేశాన్ని ధర్మవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఒక్కతే కుమార్తె, పేరు విద్యావతి. ఆమె యవ్వనవతి అయ్యేసరికి సకల విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. విద్యాభ్యాసం పూర్తవ్వడంతో ఆమె గురుదక్షిణగా అనేక కానుకలు తీసుకుని గురువైన మేధానిధి దగ్గరకు వెళ్ళింది. సకల రాజాభరణాలతో దేవకన్యలా మెరిసిపోతున్న విద్యావతిని చూడగానే మేధానిధిలో ఉన్న దుష్టబుద్ధి బయటకు వచ్చింది. దానితో అతగాడు, విద్యావతి, నాకు ఈ కానుకలేమీ వద్దు. ఇంతటి సౌందర్యంతో వెలిగిపోతున్న నిన్ను చూస్తే నాలో కోరికలు బుసకొడుతున్నాయి. గురుదక్షిణగా ఒక్క కౌగిలింత ఇవ్వు చాలు అంటూ ఆమెను సమీపించబోయాడు. విద్యావతి బెదిరిపోయింది. తండ్రిలా ఉండాల్సిన గురువు ఇలా అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని చీకొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అయితే గురువు అసభ్య ప్రవర్తన గురించి బయటకు చెప్పలేకపోయింది. నలుగురికి తెలిస్తే అందరూ ఏమనుకుంటారో, ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతారో అన్న భయంతో మిన్నకుండిపోయింది. ప్రజల్లోనూ రాజుగారి దగ్గర మేధానిధికి ఉన్న మంచి పేరు అలాంటిది. అలా మరికొంతకాలం గడిచింది. విద్యావతికి వివాహం చేయాలని రాజదంపతులు సంకల్పించారు. రాజు మేధానిధిని పిలిపించి, ఆచార్య, మా కుమార్తెకు విద్యాబుద్ధులు చెప్పిన మీరే ఆమెకు తగ్గ వరుణ్ణి కూడా వెతికి పెట్టండి అంటూ ఆ బాధ్యతను కూడా ఆ నీచునికే అప్పగించాడు. విద్యావతి తనను చీకొట్టి వెళ్ళిన నాటి నుండి కోపంతో కుతకుతా ఉడికిపోతున్న ఆ మేధానిధికి ఆమెపై కక్ష తీర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా కనిపించింది. దానితో అతగాడు సంతోషంగా త్వరలోనే అటువంటి వరుణ్ణి వెతికి తీసుకువస్తానని చెప్పి రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయాలేవి విద్యావతికి తెలియవు. మేధానిధి వరుడి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. ఎన్ని ఎత్తులైనా ఎత్తి అత్యంత వెర్రిబాగుల వాడితో విద్యావతి పెళ్లి జరిపించాలన్నది అతగాడి ఆలోచన. ఆ వెతుకులాటలో భాగంగా అతడు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఒక దొమ్మరిగూడానికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట ఒక చెట్టుపై చిన్న అంగవస్త్రం కట్టుకుని ఉన్న యువకుణ్ణి చూశాడు. అతగాడి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది, కానీ చాలా అందంగా ఉన్నాడు. అతడు కూనిరాగాలు తీసుకుంటూ తాను కూర్చున్న చెట్టు కొమ్మనే నరుకుతున్నాడు. ఆశ్చర్యపోయిన మేధానిధి, ఒరే నాయనా, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని అన్నాడు గట్టిగా. అందుక యువకుడు, చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు, ఏం కళ్ళు కనబడ్డంలా, కొమ్మలు కొడుతున్నా అన్నాడు విసుగ్గా. కొమ్మలు కొట్టడం సరేనాయన, కూర్చున్న కొమ్మనే నరుకుతున్నావు, ఆ కొమ్మతో పాటు నువ్వు కూడా కింద పడిపోతావు అన్నాడు కాసింత అనునయంగా. అప్పుడు ఆ యువకుడు మేధానిధి వంక యగాదిగా చూసి, ఓ సోస్, చెప్పొచ్చావే విడ్డూరం, చెట్టు దిగక్కర లేకుండా నేను నేరుగా కొమ్మతో పాటు కిందకొచ్చి ఎత్తే నీకేంటంట నొప్పి అన్నాడు కోపంగా. తనకు కావలసిన మనిషి దొరికేశాడనుకుంటూ మేధానిధి ముఖం వెలిగిపోయింది. ఈ వెర్రిబాగుల వాణ్ణి జాగ్రత్తగా మచ్చిక చేసుకుని రాజకుమారికిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటూ అతడితో, నీకు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, నేను చెప్పినట్టల్లా వింటావా అన్నాడు. పెళ్లి చేస్తానంటే ఎందుకెనను అంటూ ఆనందంగా చెట్టు దిగొచ్చాడా యువకుడు. మేధానిధి అతన్ని వెంటబెట్టుకుని తన ఇంటికి వెళ్ళాడు. అతడితో, రేపు నిన్ను రాజుగారి సభకు తీసుకువెళతాను, అక్కడ చాలా కుదురుగా ఉండాలి, నేను చెప్పమన్న మాట తప్ప
ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకూడదు. అలా చేస్తే నీకు రాజుగారు తన కూతురినిచ్చి పెళ్లి చేస్తారు అన్నాడు. అయ్య బాబోయ్, రాజుగారి కూతురే నా పెళ్ళామే అంటూ పట్టలేని ఆనందంతో గంతులు వేయసాగాడు ఆ యువకుడు. మేధానిధి వాణ్ణి వారించి, ఇదిగో ఇలాంటి పనులే చెయ్యొద్దనేది, ఇలా చేస్తే పెళ్లి చేసి కాదు తన్ని పంపిస్తారు జాగ్రత్త అన్నాడు. అస్సెహే, అవన్నీ కాదు, ఇంతకీ ఏం చెయ్యాలో చెప్పు అన్నాడతగాడు విసుగ్గా. అయితే విను, రేపు రాజుగారి సభకు తీసుకువెడతా కదా, అక్కడ వారు ఏమడిగినా సరే నువ్వేమీ మాట్లాడకూడదు. రాకుమారి వచ్చి నమస్కరిస్తే మాత్రం త్రిపీడ పరిహారోస్తు అని మాత్రం దీవించు అంటూ ఆ త్రిపీడ పరిహారోస్తు అన్న మాటను 100 సార్లు బట్టీయం వేయించాడు. ఆ మరునాడు అతనికి మంచి దుస్తులు వేసి ఆభరణాలతో అలంకరించాడు. మరో 10 సార్లు త్రిపీడ పరిహారోస్తు అన్న మాటను చెప్పించి అతన్ని రాజసభకు తీసుకువెళ్ళాడు. మంత్రులతోనూ అధికారులతోనూ పరివేష్టితమై ఉన్నారు రాజుగారు. మేధానిధి రాజుతో, మహారాజా, మన రాకుమారి అదృష్టం ఏమని చెప్పమంటారు? ఆమె పూర్వజన్మ పుణ్యవశాన ఇంతటి మహాపండితుడు ఆమెకు భర్త కాబోతున్నాడు. ఇతడొక క్షత్రియ కుమారుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అటుపై ఇతగాడు కాశీ వెళ్ళి అక్కడ సకల శాస్త్రాలను అధ్యయనం చేసి ఈ మధ్యనే తిరిగి వచ్చాడు. ఇతగాడు ఎంతటి పండితుడో అంతటి వినయశీలి. కొన్ని రోజులుగా మౌనవ్రతంలో ఉన్నాడు. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు. వివాహానంతరమే ఈ మౌనవ్రతానికి స్వస్తి పలుకుతాడు అన్నాడు. రాజుగారికి ఎంతో సంతోషం కలిగింది. పైగా ఆ యువకుడు అందగాడు కావడం వల్ల ఆ దుస్తులు ఆభరణాలతో క్షత్రియ కుమారుడిగానే కనిపించసాగాడు. ఆస్థాన పండితులు కుతూహలంతో అతగాడితో విద్వద్గోష్ఠి చెయ్యాలనుకున్నారు. కానీ అతడు మౌనవ్రతంలో ఉన్నాడనడంతో ఊరుకుండిపోయారు. ఆ యువకుడు చేటంత కళ్ళు చేసుకుని ఆ సభాభవనాన్ని చూడసాగాడు. అక్కడొక చోట గోడపై రామాయణ ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. 10 తలలతో ఉన్న రావణాసురుడి బొమ్మ కనిపించింది అతనికి. దానిని చూడగానే అతగాడు ఆనందంతో, ఓహో, రావణుడు అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ. మేధానిధి గుండెల్లో రాయిపడింది. రాజుగారు సభాసదులు విస్తుపోయారు. ఇదేమిటాచార్య, రావణ ఏమిటి అన్నాడు రాజు. మేధానిధి తన మనసులో, ఈ దొమ్మరివాడు వెర్రిమర్రి మాటలతో నా తల తీయించేసేలా ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పి ఈ గండం గట్టెక్కాలి అనుకుంటూ చిరునవ్వుతో, మహారాజా, సాధారణ పండితుల మాటలు సాధారణంగానే ఉంటాయి. కానీ విశేష పరిజ్ఞానం కలిగిన ఇటువంటి మహాపండితుల మాటలు విశేషంగానే ఉంటాయి. అవి అందరికీ అర్థం కావు. ఈ విద్వాంసునితో కొన్ని రోజుల పాటు విద్వద్గోష్ఠులు చేయడం వల్ల నాకు ఇతని మాటల సరళి అర్థమయ్యింది. ఇప్పుడితగాడు రావణ అన్న శబ్దాన్నే రావణ అని ఎందుకన్నాడో చెబుతాను వినండి. కుంభకర్ణే భకారోస్తి, భకారోస్తి విభీషణే, రాక్షసానాం కులశ్రేష్టో రావణో నతు రావణ. మహారాజా, రావణునికి కుంభకర్ణుడు విభీషణుడు అని 2 తమ్ములు కదా. తనకంటే చిన్నవాళ్లైన ఆ 2 పేర్లలోనూ ప్రకాశాన్ని సూచించేది, ధీర గంభీరంగా వినిపించేది అయిన భ అనే అక్షరం ఉన్నప్పుడు వారికంటే పెద్దవాడు రాక్షసకుల శ్రేష్ఠుడు అయిన రావణునికి భ అనే అక్షరం ఎందుకు ఉండకూడదు అంటూ ఈ పండితోత్తముడు రావణ అని చమత్కరించాడు అన్నాడు మేధానిధి. రాజు ఆస్థాన పండితులు ఆహా అంటూ మెచ్చుకున్నారు. రాజు సంతోషంగా తన కుమార్తెను సభకు రప్పించి కాబోయే భర్తకు నమస్కరించమన్నాడు. రాకుమారి సిగ్గుపడుతూ అతనికి నమస్కరించింది. అయితే అతగాడికి మేధానిధి తనతో 100 సార్లు వల్లివేయించిన త్రిపీడ పరిహారోస్తు అన్న మాట గుర్తుకు రాలేదు. అతి కష్టం మీద గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించి పరిహార అన్న మాటను వదిలేసి త్రిపీడాస్తు అని దీవించాడు. త్రిపీడ పరిహారోస్తు అంటే శరీరానికి వచ్చే వ్యాధులు, ఇతరుల వల్ల కలిగే ఇబ్బందులు, ప్రకృతి వల్ల సంభవించే ఆపదలు, ఈ 3 రకాల పీడలు నీకు తొలగిపోవాలి అని అర్థం. కానీ అతగాడు త్రిపీడాస్తు అనగానే ఈ 3 రకాల పీడలు నిన్ను పీడించుగాక అన్న అర్థం వచ్చింది. రాజు మరలా ఆశ్చర్యపోతూ మేధానిధి వంక చూశాడు. మేధానిధికి ఆ యువకుణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని దిగమింగుకుంటూ
మరలా చిరునవ్వులు చిందిస్తూ, మహారాజా చూశారా ఎంత అద్భుతంగా దీవించాడో. ఆసనే పుత్రపీడాచ బంధుపీడాచ భోజనే శయనే భర్తృపీడాచ త్రిపీడాస్తు సదాతవ. ఇది ఆయన మాటలకు అర్థం. కాసేపు విరామంగా కూర్చుందామంటే పిల్లలు వచ్చి అల్లరి చేస్తూ పీడించుగాక, ప్రతిరోజు భోజనం వేళకు వచ్చే అనేక మంది బంధువులతో బంధుపీడ కలుగుగాక, రాత్రివేళ పడుకునేటప్పుడు భర్త శృంగారకేడిలో ఓలలాడిస్తూ పీడించుగాక. అంటే ఇల్లంతా పిల్లాపాపలతో సందడిగాను, బంధువులెందరొచ్చినా భోజనం పెట్టేంత భోగభాగ్యాలతోనూ, భర్తతో అనుకూలమైన దాంపత్యంతోనూ సుఖంగా జీవించమని ఆశీర్వదించాడు అన్నాడు. రాజు పరమానందభరితుడయ్యాడు. దగ్గరలోనే ముహూర్తం కుదరడంతో ఆ యువకుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. శోభనన్నాటి రాత్రి విద్యావతి లోపలికి వచ్చేసరికి భర్త ఒళ్ళెరగకుండా గుర్రుపెట్టి పడుకున్నాడు. అతన్ని లేపడం ఇష్టం లేక ఆనాటికి అలానే తాను కూడా పడుకుండిపోయింది. మరునాడు ఉదయం నిద్రలేచిన తరువాత కూడా భర్త తనతో మాట్లాడాడు. పిలిచినా పలకడు. మాటిమాటికి వెర్రిచూపులు చూస్తుంటాడు. విద్యావతి మనస్సుకు ఇదంతా చాలా కష్టంగా ఉంది. రెండవ నాటి రాత్రి కూడా ఆమె గదిలోకి వెళ్ళేసరికి అతగాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. దానితో భర్తను తట్టి లేపి, అస్తి కశ్చిత్ వాగ్విశేష అని అడిగింది. అంటే మీకు కొంచెమైనా పాండిత్యం ఉందా అని అర్థం. నిద్దట్లో లేపినందుకు అతగాడికి చాలా కోపం వచ్చింది. అస్సీ లేదు గిస్సీ లేదు, నన్ను నొగ్గేసి నువ్వు పడుకోసి అని విసుక్కుంటూ పడుకున్నాడు. విద్యావతి హతాశురాలయ్యింది. ఆమెకు జీవితమంతా కటిక చీకటిగా తోచింది. కోపం పెళ్ళుబికింది. అక్కడ గోడకు ఉన్న కత్తిని సర్రున తీసి భర్తను గట్టిగా తట్టి లేపింది. కోపంగా పైకి లేచిన అతనికి ఎదురుగా కత్తి జుడిపిస్తూ నిలబడ్డ విద్యావతిని చూడగానే భయంతో చెమటలు పట్టాయి. విద్యావతి అతడితో, నిజం చెప్పండి మీరెవరు అంది హుంకరిస్తూ. అతగాడు గజగజ వణికిపోతూ మేధానిధి తన దగ్గరకు రావడం దగ్గర నుండి జరిగినటువంటి కథంతా చెప్పాడు. విద్యావతి కంట నీళ్లు పొంగాయి. ఇందులో మేధానిధి కుయుక్తే తప్ప అమాయకుడైన తన భర్త దోషమేమీ లేదనిపించింది. దానితో కత్తిని పక్కన పడేసింది. తన దుర్గతికి బోరు బోరున ఏడవసాగింది. పాపం తనలా ఏడుస్తుంటే అతగాడి మనస్సు కరిగిపోయింది. ఏడవద్దంటూ తనకు వచ్చిన భాషలో ఆమెను ఊరడించడానికి ప్రయత్నించాడు. నువ్వేం చెప్పినా చేస్తాను గాని ఏడవద్దంటూ బ్రతిమలాడాడు. అప్పుడు ఆ విద్యావతి కళ్ళు తుడుచుకుని, మీకు మంచి మనసుంది, అందమైన రూపం కూడా ఉంది, కానీ తెలివితేటలు మాత్రం లేవు. మీకు ఆ తెలివి కూడా లభిస్తే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. మీరు నిష్కల్మష హృదయులు. మీ వంటి వారు భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే ఆ తల్లి తప్పక ప్రసన్నురాలవుతుంది, మీకు మంచి బుద్ధిని అనుగ్రహిస్తుంది అంటూ అతనికి బోధించి కాళికాలయానికి పంపించింది. భార్య మాటలు అతగాడి మనస్సులో చాలా బలంగా నాటుకున్నాయి. అమ్మవారి అనుగ్రహంగా తెలివితేటల్ని పొందాలన్న ఒకే ఒక్క ఆలోచన అతని మనసంతా నిండిపోయింది. అలా అతగాడు ఆ రాత్రివేళ కాళికాదేవి గుడిలో ప్రవేశించాడు. అమ్మా నాకు విద్యనివ్వు, అమ్మా నాకు విద్యనివ్వు అంటూ మనస్సంతా అమ్మవారి పాదాలపైనే ఉంచి ప్రార్థించసాగాడు. అమాయకత్వంతోనూ పరమ విశ్వాసంతోనూ పరిపూర్ణ ధ్యానస్థితిలో చేసే అతని ప్రార్థన జగన్మాతను ఆనందింపచేసింది. అంతే, తక్షణం చతుర్భుజాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ చంద్రకళాధరి అయిన అమ్మవారు అతని ముందు ప్రత్యక్షమయ్యింది. ఆ యువకుడు పొంగిపోయాడు. అమ్మా అమ్మా అంటూ సాష్టాంగపడిపోయాడు. అమ్మవారు అతనితో, నాయనా నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంది. అతను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ, నాకు మంచి విద్యను ఈ తల్లి అన్నాడు. జగన్మాత చిరునవ్వులు చిందిస్తూ, ఏది నీ నాలుక చాపు అంది. ఆపై అతని నాలుకపై తన వేలితో బీజాక్షరాలు వ్రాసింది. అంతే, మరుక్షణం అతడికి అపూర్వము అద్భుతము అసదృశ్యము అయిన కవితాశక్తి సంక్రమించింది. అప్పుడు అమ్మవారు అతనితో, నాయనా నీవు ఈనాటి నుండి కాళిదాసుగా పిలువబడతావు, మహాకవిగా ప్రఖ్యాతి పొందుతావు, నీకు శుభం కలుగుతుంది అని దీవించి అక్కడ నుండి అదృశ్యరాలయ్యింది. ఇంతలో భర్త ఎంతకు రాలేదన్న ఆందోళనతో విద్యావతి అక్కడికి వచ్చింది.
తన భర్త ముఖంలో తేజస్సును చూసిన ఆమెకు అతగాడు అమ్మవారి అనుగ్రహం సంపాదించాడని అర్థమైంది. వెంటనే వెళ్ళి అతని పాదాలపై పడింది. అప్పుడా కాళిదాసు, విద్యావతి, నీ వల్లనే నేను అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలిగాను. ఇది నాకు పునర్జన్మ వంటిది. నా ఈ నూతన జన్మకు కారకురాలివైన నిన్ను మాతృభావంతో తప్ప మరో భావంతో చూడలేను అన్నాడు. పాపం విద్యావతి ఆ మాటలకు మారు మాట్లాడలేక మౌనంగానే రోధించింది. ఆపై కాళిదాసు అక్కడ నుండి అలా నడుచుకుంటూ ధారానగరం చేరుకున్నాడు. విద్యావతి కూడా సన్యాసినిగా మారి ఆ జన్మాంతం దైవచింతనతోనే కాలం గడిపింది. కాళిదాసు మనస్సులో తన భార్య తనను ఆనాడు ప్రశ్నించిన అస్తి కశ్చిత్ వాగ్విశేష అన్న వాక్యం బలంగా ముద్రపడిపోయింది. అందుకే అస్త్యుత్తరస్యాం దిశదేవతాత్మ అంటూ అస్థి అనే పదాన్ని మొదటి మాటగా తీసుకుని కుమార సంభవం కావ్యాన్ని, కశ్చిత్ కాంత విరహగురుణ అంటూ కశ్చిత్ అనే పదాన్ని మొదటి మాటగా తీసుకుని మేఘ సందేశ కావ్యాన్ని, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే అంటూ వాక్ అనే పదాన్ని మొదటి మాటగా తీసుకుని రఘువంశ మహాకావ్యాన్ని రచించాడు కాళిదాసు. ఇది మందబుద్ధి కల ఒక సామాన్యుడు మహాకవి కాళిదాసుగా మారిన వృత్తాంతం. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.